ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను మీ దీప్తి. ఈరోజు మనం ఓరల్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ ఓరల్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది, ఇవి రావడానికి గల కారణాలు ఏంటి, అండ్ ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయో ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, జనరల్గా చూసుకున్నట్లయితే ఈ ఓరల్ క్యాన్సర్ అనేది ఈ మధ్య కాలంలో చాలా మందిలో చూస్తున్నాం. ఈ పాన్ తీసుకునే వాళ్ళల్లో, గుట్కా తీసుకునే వాళ్ళల్లో కూడా ఎక్కువగా చూస్తున్నాం. అసలు ఈ ఓరల్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది అంటారు, వీటికి గల కారణాలు ఏంటి? ఓరల్ క్యాన్సర్ అనేది ఈ మధ్యలో పెరగడం కాదండి. సో వరల్డ్ వైడ్గా మోస్ట్ కామన్ ఓరల్ క్యాన్సర్స్ ఉన్నది అని అంటే ఇండియాలోనే. ఎందుకు అని అంటే ఇండియాలో డిఫరెంట్ టైప్ ఆఫ్ టొబాకో, ఐదర్ స్మోకింగ్ కానీ ఓకే, లేదనంటే చూయింగ్. సో చూయింగ్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. గుట్కా, కైని, ఇవన్నీ రకాలుగా ఉన్నాయి. బట్ అలా చూసుకున్నట్లయితే అందరూ చాలా మందిలో ఈ గుట్కా తీసుకునే వాళ్ళు అందరిలోనూ రావట్లేదు కదండి. చాలా మంచి ప్రశ్న. సో ఇది ప్రతి పేషెంట్ నుంచి వచ్చేది. ఎందుకంటే ఫ్రెండ్స్తో కలిసి గుట్కా తింటారు, ఫ్రెండ్స్కి రాదు, కానీ నాకే ఎందుకు వచ్చింది అనేది. సో ఇది ఎందుకు అని అంటే దీన్ని అర్థం చేసుకోవాల్సింది, గుట్కాలో బీటెల్ నట్ వాడతాం. ఓకేనా, బీటెల్ నట్ నుంచి అరెకోలిన్ అనే ఒక సబ్స్టాన్స్ వస్తుంది. అది మెయిన్గా కార్సినోజన్, క్యాన్సర్ని కార్ చేసేది. సో ఎప్పుడైతే బీటెల్ నట్ మనలో డైజెస్ట్ అయ్యి అంటే మెటబాలిజం అయ్యి అరెకోలిన్ వస్తుందో అప్పుడు క్యాన్సర్గా మారుతుంది. సో ఇది అరెకోలిన్గా మారడం అనేది మనిషికి మారుతుంది. ఓకే, మనలో ఉన్న కొన్ని ఎంజైమ్స్ అనేవి దాన్ని మారుస్తుంది. సో కొందరేమో ఫాస్ట్ మెటబలైజర్స్ అంటాం. అంటే వాళ్ళలో ఏమవుతుంది, వాడు అది తినగానే చాలా ఫాస్ట్గా అరెకోలిన్ వస్తుంది. కొందరేమో స్లో మెటబలైజర్స్ అంటాం. అంటే వాళ్ళు తీసుకున్న చాలా అంటే అది కన్వర్ట్ అవ్వదు చాలా పర్సెంటేజ్. సో ఎవరైతే ఫాస్ట్ మెటబలైజర్స్ ఉంటారో వాళ్ళకు ఎక్కువ క్యాన్సర్ సబ్స్టాన్స్ ఎక్స్పోజ్ అవుతున్నారు, వాళ్ళకి ఎక్కువ వస్తుంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనిషికి ఉన్న ఎంజైమ్ వేరియేషన్ ఉంటుంది. ఆ ఎంజైమ్ వేరియేషన్ ఎందుకు అని అంటే అది జీన్స్ వల్ల. సో అందువల్ల. సో ఈ ఓరల్ క్యాన్సర్ వచ్చినప్పుడు వీటిని ఎట్లా గుర్తించాలంటారు? ఓరల్ క్యాన్సర్ అనేది చాలా చిన్న పదం. ఓరల్ క్యాన్సర్ అంటే లిప్ క్యాన్సర్ నుంచి టంగ్ క్యాన్సర్, బకల్ మికోజా క్యాన్సర్, సో థ్రోట్ క్యాన్సర్. యాక్చువల్లీ వీటన్నిటి ఒక గ్రూప్ ఆఫ్ క్యాన్సర్స్ ఇవి. సో వీటిలో మెయిన్గా ఎలా ఉంటుంది అని అంటే అక్కడ ఒక అల్సర్ ఫామ్ అవుతుంది. సేమ్ నేను చెప్పినట్టుగా అల్సర్ పెయిన్ ఉండదు మళ్ళీ. ఓకేనా, సో పెయిన్లెస్ అల్సర్స్ ఇన్ మౌత్ ఇవి ఆల్వేస్ డేంజర్. సో అలా ప్రజెంట్ అవుతుంది. ఒకటి, రెండు, అల్సర్స్ నుంచి బ్లీడ్ అవ్వడం, సో ఫ్రీక్వెంట్గా బ్లీడ్ అవ్వడం వాటి నుంచి. మూడోది, ఒకవేళ అదే ఓరల్ క్యాన్సర్లు ఏవైతే ఉన్నాయో అవి అడ్వాన్స్గా స్ప్రెడ్ అవుతే నెక్లో గడ్డల్లాగా ప్రజెంట్ అవుతాయి, వాటిని లింఫ్ నోడ్స్ అంటాము. సో ఇది వన్ మోర్ వే ఆఫ్ ప్రజెంటేషన్. సో ఈ ఓరల్ క్యాన్సర్ అనేది ఎన్ని స్టేజెస్లో చూడొచ్చు అంటారు? నాట్ ఓన్లీ ఓరల్ క్యాన్సర్, ఎనీ క్యాన్సర్ 4 స్టేజ్లు ఉంటాయండి. ఓకే, సో స్టేజ్ 1 and 2 అని అంటే ఏ ఏరియా అయితే ఉందో ఆ ఏరియాకి కన్ఫైన్ అయినట్టుగా. స్టేజ్ 3 అని అంటే కొంచెం స్ప్రెడ్ అయినట్టుగా, అయితే లింఫ్ నోడ్స్ కానీ వీటికి స్ప్రెడ్ అయినట్టు. స్టేజ్ 4 అని అంటే డిస్టెంట్ ఆర్గాన్స్కి, అంటే లంగ్కి కానీ లివర్కి కానీ బోన్స్కి కానీ స్ప్రెడ్ అయినప్పుడు స్టేజ్ 4 అంటాం. సో దీన్ని కూడా కామన్గా తీసుకుంటే 4 స్టేజ్లు ఉంటాయండి. సో ఈ ఓరల్ క్యాన్సర్ తీసుకున్నట్లయితే దీనికి స్పెసిఫిక్గా ఏమైనా స్క్రీనింగ్ టెస్ట్లు ఉన్నాయంటారా? రీసెంట్గా కొన్ని స్క్రీనింగ్ టెస్ట్ వచ్చాయండి, ఫ్లోరసిన్ బేస్డ్ స్క్రీనింగ్ అని. కాకపోతే ఏంటంటే ఓరల్ విజిబుల్ లీజన్ మనం అద్దంలో ముందు చూసుకున్నా కూడా అల్సర్స్ ఏమున్నాయి లేకపోతే డిఫరెన్స్ ఏముంది అనేది అర్థమైపోతుంది. సో పేషెంట్ హిమ్సెల్ఫ్ కెన్ సీ. సో వీటికి స్పెసిఫిక్ డయాగ్నోస్టిక్ టెస్ట్లు ఏమన్నా ఉన్నాయా? స్పెసిఫిక్ ఏం లేదండి, రొటీన్. ఎక్కడైతే అల్సర్ ఉంటుందో అల్సర్ నుంచి బయాప్సీ తీస్తాము. సో బయాప్సీలో క్యాన్సర్ కన్ఫర్మ్ అవుతుంది. దాని తర్వాత సిటీ స్కాన్ కానీ పెట్ స్కాన్ కానీ చేస్తాము. సో అందులో ఏ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉందో బయటపడుతుంది. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్కి వచ్చినట్లయితే వీటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి? ఓరల్ క్యాన్సర్స్కు బెస్ట్ వే ఆఫ్ ట్రీట్మెంట్ అని అంటే ఫస్ట్ సర్జరీ. ఒకవేళ సర్జరీ చేసి రిమూవ్ చేయగలిగాము అని అంటే మనకు బెస్ట్ ట్రీట్మెంట్ జరిగినట్టు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో సర్జరీ పాసిబుల్ అవ్వదు. సో ఏమైనా మెయిన్ వెసల్స్కి కానీ అవి పక్కన తాకినప్పుడు కానీ సో సర్జరీ పాసిబుల్ కాదు. అటువంటి సిచ్యువేషన్లో రేడియోథెరపీ, కీమోథెరపీ 2 కలిపి ఇస్తాము. సో అది ఇంకొక వే ఆప్షన్ ట్రీట్మెంట్. సో ఈ ట్రీట్మెంట్ తర్వాత పేషెంట్ ఎన్ని డేస్ రెస్ట్ అవసరం అంటారు? ఓరల్ క్యాన్సర్స్లో రెస్ట్ ఏం అంతగా అవసరం పడదు.
కానీ ఫుడ్ ఇంటేక్ కూడా ఉంటుంది కదా సో జనరల్. ఓరల్ క్యాన్సర్ సర్జరీస్ అయిన తర్వాత ఏవైతే అవి తీస్తాం కదా, క్యాన్సర్ తీసిన తర్వాత మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడానికి ఐదర్ మేము ఇక్కడ నుంచి ఫ్లాప్ తీసుకుంటాము, లేదంటే లెగ్ నుంచి ఫ్లాప్ తీసి వేస్తాము. సో ఇన్సైడ్ స్టిచెస్ ఉంటాయి కాబట్టి అట్లీస్ట్ 1 వీక్ వరకు మనం ఏంటంటే రైల్స్ ట్యూబ్ పెట్టి ఫీడ్ ఇస్తాము. ఓకేనా. సో దాని తర్వాత ఒక 2nd వీక్ తర్వాత మళ్ళీ ఓరల్గా స్టార్ట్ చేస్తాము. సో ఓరల్గా 1 to 2 వీక్స్ మ్యాక్సిమం రెస్ట్ ఉందండి. సో డాక్టర్ గారు, ఈ ఓరల్ క్యాన్సర్లో మీరు కీమోథెరపీ ఏ స్టేజ్లో ఇస్తారు? కీమోథెరపీ అంటే 2 ఆప్షన్స్. ఒకటి స్టేజ్ 4లో ఉన్నప్పుడు అని అంటే ఆ స్టేజ్లో కంప్లీట్గా క్యూర్ చేయడం పాసిబుల్ కాదు అనుకున్నప్పుడు కీమోథెరపీ స్టార్ట్ చేస్తాము. సో వాళ్ళ లైఫ్ని ఎక్స్టెండ్ చేయడానికి. రెండవ సందర్భం ఎప్పుడైతే సర్జరీ పాసిబుల్ కాదు అనుకున్నప్పుడు రేడియోథెరపీకి అసోసియేటెడ్గా కీమోథెరపీని కల్పిస్తాము. సో థర్డ్ ఎంటిటీ ఎప్పుడైతే క్యాన్సర్ చాలా పెద్దగా ఉంది, సో ఇప్పుడు సర్జరీ పాసిబుల్ కాదు కానీ కొంచెం సైజ్ తగ్గిస్తే సర్జరీ పాసిబుల్ అనుకున్నప్పుడు 2-3 కీమోథెరపీలు ఇచ్చిన తర్వాత సైజ్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ సర్జరీకి టేకప్ చేస్తాం. సో ఈ 3 సందర్భాల్లో కీమోథెరపీ ఇవ్వచ్చు. డాక్టర్ గారు, జనరల్గా చూసుకున్నట్లయితే ఈ క్యాన్సర్లో వేరే క్యాన్సర్స్ జెనెటికల్గా వేరే మన కిడ్స్కి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. కానీ ఈ ఓరల్ క్యాన్సర్లో చూసుకున్నట్లయితే అలాంటి పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా? ఓరల్ క్యాన్సర్స్ ఇంకా అది రీసెర్చ్ అవుతుందండి. ఇప్పటి వరకు కనుగొనబడిన జీన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్యామిలీలో ఎక్కడ రన్ అయినట్టుగా లేవు. కాకపోతే రిలేటివ్గా ఆలోచిస్తే టంగ్ క్యాన్సర్ అనేది ఇప్పుడు రిలేటివ్గా యంగర్స్లో స్టార్ట్ అవుతుంది. ఓకే. సో దాంట్లో పాసిబిలిటీ ఉంది, బట్ ఇంకా రీసెర్చ్లో మనకు ఆన్సర్ దొరకాలి. సో మీరు అన్నారు ఇప్పుడు టంగ్ సర్జరీ అని. సో టంగ్ సర్జరీ చేసి టంగ్ తీసేసినట్లయితే మరి వాళ్ళకి ఎలా అండి, అంటే ఫుడ్ ఇంటేక్ కానీ అది ఎలా? వాళ్ళకు ఒకవేళ టంగ్ అంటే మేము టంగ్ క్యాన్సర్ ఉన్నప్పుడు టంగ్ తీసేస్తాం కదా, సో దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తాము. సో టంగ్ రావడానికి ఏంటంటే ఇక్కడ ఫ్రీ రేడియల్ ఫోరామ్ ఫ్లాప్ అని ఉంటుంది. సో దానిని మళ్ళీ ఫోల్డ్ చేసి టంగ్ లాగా ప్రిపేర్ చేస్తాము. సో ముందున్న టంగ్ లాగా అది అంతగా పని చేయకపోవచ్చు, బట్ ఫంక్షనాలిటీ ఉంటుంది. బట్ సర్జరీ తర్వాత మళ్ళీ వాళ్ళకి స్వాలో థెరపిస్ట్ ఉంటాడు, స్పీచ్ థెరపిస్ట్ ఉంటాడు. సో వాళ్ళతోని కౌన్సిలింగ్ ఇప్పించుకుంటూ సో ఆ టంగ్ మూమెంట్స్ని ఎలా మాడ్యులేట్ చేయాలి, సో ఎలా ఫుడ్ ఇంటేక్ తీసుకోవాలి అనేది నేర్పిస్తాము. సో దాన్ని రీహబిలిటేషన్ అంటాము. సో దట్ ఈస్ రీహబిలిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో. సో ఆఫ్టర్ దిస్ టంగ్ సర్జరీ తర్వాత ఎన్ని డేస్లో క్యూర్ అవుతుంది అంటారు? అంటే పేషెంట్కి ఎన్ని డేస్ రెస్ట్ అవసరం అంటారు? పేషెంట్ అలా ఏముండదు, అంటే టంగ్ సర్జరీ చేసి తీసేసిన తర్వాత మనం ఏం పెట్టి రీకన్స్ట్రక్ట్ చేసాము, ఏ ఫ్లాప్ పెట్టి రీకన్స్ట్రక్ట్ చేసాము అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ ఫ్రీ ఫ్లాప్ చేసాము అనుకోండి, అంటే ఇక్కడ నుంచి మనం తీసేసి ఆర్టరీ అనేది వెయిన్ అనేది ఇక్కడ అనస్టమోస్ చేస్తాము. సో వాళ్ళకి ఒక 1 వీక్ హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే దాని బ్లడ్ సప్లై అవన్నీ మేము మానిటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ లేదు ఇక్కడ సబ్మెంటల్ ఫ్లాప్ అని ఇక్కడ లోకల్ ఫ్లాప్స్ ఉంటాయి, వాటితోనే రీకన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఈ ప్రాబ్లం ఉండదు. 3rd డే 4th డే మేము డిశ్చార్జ్ చేసేస్తాం. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూశారు కదండి, ఇది ఇవాల్టి మన ఇంటర్వ్యూ. మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మేము ముందుంటాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.